మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని షేరిపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ గుణాత్మక విద్య, నాణ్యమైన విద్యను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ పాఠశాలల కన్నా నాణ్యమైనతో కూడిన విద్యతో పాటు డిజిటల్ విద్యను అందించనున్నట్టు తెలిపారు. అంటే మిర్జాపల్లిలో స్కూళ్ళను పిల్లలను మనము ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేసి మన దగ్గర ఫుల్ స్టాప్ ఉంది, మరియు ఏఐ టెక్నాలజీ కూడా మనకు ఉంది. కాబట్టి అందుకని మనం ఈరోజు మోటివేట్ చేసి మన పిల్లలను మనకు రావాలి, ఇక్కడ చదువుకోవాలి, మంచి చదువు ఉంది, మనకు ఫుల్ స్టాప్ ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి తిరుక్కుంటూ మొత్తం మోటివేట్ చేస్తుంటూ వాళ్ళ తల్లిదండ్రులను కూడా నచ్చచెప్తూ మన స్కూల్లో స్ట్రెంత్ పెంచాలి, మన స్కూల్ పోకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మనము ఊరంతా తిరిగి ఇంటింటికి తిరుక్కుంటూ ప్రచారం చేస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు కూడా కొంచెం స్పందించిన మేరకు వాళ్ళు కూడా ఖచ్చితంగా మన స్కూల్లోనే చేర్పించాలని ప్రముఖంగా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మన స్కూల్ కాపాడుకుందామనే ఉద్దేశంతో మేము తిరగడం జరుగుతుంది. మేము గ్రామ పెద్దలం కూడా, స్కూల్ టీచర్లు కూడా అందరూ కూడా కలిసి వాళ్ళు మొత్తం ఊరంతా తిరిగి చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో మీరు కూడా కొద్దిగా గ్రామ ప్రజలు, గ్రామ తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కూడా మాకు సహకరించి ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని. ఎందుకంటే మన దగ్గర డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అన్ని విధాల సౌకర్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనకు ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది. ఎక్కడ మన డిస్టిక్లోనే 14 స్కూళ్ళల్లో వచ్చింది. అది కూడా మన స్కూల్లో రావడం చాలా అభినందనీయం. ఎందుకంటే మన స్కూల్లో ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత మంచి స్టాఫ్ ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. కానీ తల్లిదండ్రులను చేసే విధంగా మరి ఈరోజు మన షేర్పల్లి గ్రామంలో ఇతర గ్రామాలకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులను కలవడం కోసం గ్రామానికి రావడం జరిగింది. ఉపాధ్యాయులందరము మరి గ్రామ పెద్దలందరి సహకారంతో ఇంటింటికి వెళ్తూ మరి మన పాఠశాలలో మనం చేస్తున్నటువంటి మన కార్యక్రమాలు కానీ, తర్వాత విద్యాభివృద్ధికి చేస్తున్నటువంటి కృషిని కానీ తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. వివరిస్తూ మా పాఠశాలలో, మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మన పాఠశాలను బలోపేతం చేయాల్సిందిగా విద్యార్థులందరికీ మరి మేము అందరం విన్నవిస్తూ ఉన్నాం. అలాగే తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మరి అందరూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఉంది, మన దగ్గర కంప్యూటర్ క్లాసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మరి వారి పిల్లలందరినీ మన ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తే వాళ్ళ భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.